ఆరాధనా ఆరాధనా మెస్సయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా ఇది మెస్సయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా 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 పరలోకారాధనా ఆరాధనా ఆరాధనా పరలోకారాధనా ఆరాధనా ఆరాధనా పరలోకారాధనా ఆరాధనా ఆరాధనా పరలోకారాధనా హల్లెలూయా హల్లెలూయా చతుర్పైకి లేపి హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా 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 చప్పట్లతో హల్లెలూయా 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 స్తుతించు హల్లెలూయా చతుర్పైకి లేపి స్తుతించు హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియబిడ్డలారా, చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ఈ ఆరాధన చాలా ముఖ్యమైనటువంటి ఆరాధన సమయం. రెండు కళ్ళు మూసుకొని చేతులు జోడించి మీ ఇంటిని, మీ పిల్లలను, మీ అమ్మ, మీ నాన్న, మీ అవసరాలన్నీ ప్రభు సన్నిధిలో ఒక్క నిమిషం సమర్పించుకుందాం. ప్రభు, ఈ ఒక్క గంట సేపు నీ సన్నిధిలో నేను ఆరాధించటానికి ఆ కృప దయచేయండి అని ప్రార్థించు. సకల దూతల, పునీతుల, అతి దూతల ప్రార్థన సహాయం కోరుకుందాం. అమ్మా మరియు తల్లి, మీ బిడ్డలైన మా కోసం ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరూ పైకి లేచి నిలబడండి. అందరూ పైకి లేచి మీ కాళ్ళ మీద నిలబడండి. ప్రియలారా, మీరేం మాట్లాడవద్దు, ఎవరిని పట్టించుకోవద్దు. ఇది వేరే వాళ్ళని పట్టించుకునే టైం కాదు. ఎవరేం చేస్తారో వారి ఫలితము వారే పొందుకుంటారు. ప్రియలారా, మీరు ఒక విషయం గమనించండి. మీరు ఎప్పుడు గుడికి వచ్చినా, మీరు ఆరాధనకి వచ్చినా, దేవునికి తెలియకుండా చెక్ Praise the Lord. Hallelujah. 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 హల్లెలూయా. నీ నామం పూజింపబడును గాక. పరలోకమందు వాళ్ళు మీ మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనొక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియలారా, మనం సాధారణంగా తప్పు చేసేది, పాపం చేసేది ఎవరికీ తెలియదు అని అనుకుంటూ చేస్తాం. ఎవరు చూడకుండా చీకటిలో చేస్తాం. ఎవరికి తెలియదు అనుకుని తలుపులు మూసేసే తప్పు చేస్తాం. ఎవరైనా చూస్తూ ఉన్నారంటే భయమే. ఎవరికైనా తెలుసు అంటే సిగ్గుపోతుంది. అందులో మనిషికి తప్పు చేయటానికి ఎప్పుడు ధైర్యం వస్తుందంటే, ఎవరూ లేరు, ఎవరికి ఏమీ తెలియదు అని మనిషి అనుకున్నప్పుడే. ఎవరైనా చూస్తూ ఉంటే మీరు అస్సలు చేయలేరు.
అందులో మీరు దేవుడు, ప్రభు, యేసయ్య అనే ఒక మాట మీ పెదవులో రాగానే, గుడి, దేవాలయం అనే పేరు వినగానే మీ మనసులో ఫస్ట్ ఏం రావాలంటే, నీ కంటి కంటే కాంతివంతమైన నేత్రముతో నిన్ను నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ చెవుల వినకిడి కంటే పవర్ఫుల్ చెవులతో నీ నోటి నుంచి వెలువడు ప్రతి మాట నీ దేవుడు వింటూ ఉన్నాడు. ఆయనకి తెలియకుండా నువ్వు ఏది చేయలేవు. ఇది మాత్రం 100% కరెక్టే. ఈ ఆలోచన ఒక మనిషి మనసులో ఉంటే, నీవు తప్పు చేసి పాపం చేసి దేవుని మందిరములో నిలబడలేవు. మీరు సిరా గ్రంథం అలాగ నిలబడి, సిరా గ్రంథం 23వ అధ్యాయంలో మీరు 19, 22 వచనాలు ఒక్క నిమిషం మీరు వినండి. సిరా గ్రంథం 23వ అధ్యాయంలో 19, 20 వచనాలు ఒకసారి వినండి. అక్కడ ఎంత గొప్ప మాట అంటే అది మామూలు మాట కాదు. చదువుతూ వినండి. నరులు తనను చూతురేమో అని మాత్రమే అతని భయము. చూడండి, మనుషులు నన్ను చూస్తున్నారేమో అని మాత్రమే మనిషి భయం. కానీ ప్రభు నేత్రములు సూర్యుని కాంతి కంటే 10,000 రెట్లు కాంతివంతముగా ఉండుననియు, అవి మనము చేయు ప్రతి కార్యమును, చూడు, మనము చేయు ప్రతి కార్యములు, మన రహస్యములన్నిటినీ చూడు, రహస్యముగా చేసే కార్యములు కూడా గమనించుననియు గమనిస్తూ ఉన్నాడు అని అతడు ఎరుగడు. అతనికి తెలియదు. ఇది 1000% కరెక్టేనమ్మా. నీ గుండెలో ఉన్న రహస్యం కూడా ఆయనకు తెలుసు. ఎవరికి తెలియదని ఎంత దాచిపెట్టుకుంటూ చేసినా తెలుసు. అందుకే మనం చేసుకొచ్చినప్పుడు నీ కార్యం ఎల్లా ఆయనకు తెలుసు కాబట్టి, ఇంతకు చెప్పినటువంటి ఎందుకు నీ పాటలు నాకు, ఎందుకు నీ పూజ నాకు, అసలు నీ పని ఏంటి, నీ ప్రార్థన ఏంటి, నీ డ్రెస్ ఏంటి, నీ ప్రవర్తన ఏంటి అని దేవుడు ఆమోస్ ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా చెప్పే కారణం అదే. అందువల్ల ఈ ఆరాధనకు వచ్చినప్పుడు ఇలా మనకు ఫస్ట్ కావాల్సిన ఏంటంటే, ఈ దేవుని ముందు నేనేం దాచిపెట్టలేదు. ఈ ఒక దైవభక్తి మనిషికి ఉండాల. మనిషికి పాపం చేయటం బాగా వచ్చు, కానీ చేసే పాపాల నుంచి బయటపడే మార్గం మన చేతిలో లేదు. చేసే పాపాలు ఎక్కడ పోయి కడుక్కుంటావు? చేసే పాపాలు ఎలా మీరు తుడిచేస్తారు? మనకి పాపం చేయటం బాగా వచ్చమ్మా, దానికి ఎవరు చెప్పక్కర్లా. కానీ ఈ చేసే పాపాలు ఎక్కడ కడుక్కుంటావు? ఎవరి మన్నిస్తాడు? అది నీకు దేవునికి మధ్యలో పెద్ద ఒక అడ్డగోడగా ఉంటే ఇది మోసుకుంటూ మోసుకుంటూ చావు వరకు తిరుగుతారు, కానీ అది ఎక్కడికి పోదు. అందువల్ల మనిషి నీతి నిజాయితీ కలిగి దేవుని దగ్గర పాపాలన్నీ ఒప్పుకుంటూ తగ్గింపు మనసుతో ఏడుపులతో ఆయన దగ్గర వేడుకోవటం తప్ప ఏ మార్గం మన ముందు లేదు. ఈ దాచిపెట్టి ప్రేయ చేయాలి అనుకుంటే, ఈ దాచిపెట్టి పూజ పెట్టించాలనుకుంటే, ఈ దాచిపెట్టి పెద్ద వేషాలు వేసుకుని అనుకుంటే అవి చెప్తుంది అది శాపమే. తీసుకుంటామా ఒక్క వచనం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. సామెతలు 28:13 ఒక్కసారి విను. ఎందుకంటే మనకి వాక్యం తెలియకనే మనం తప్పు చేస్తున్నాం. వాక్యం తెలిస్తే చేయలేం. సామెతల గ్రంథం ప్రొవర్బ్స్ 28:13 వచనం వినండి. తన పాపములను కప్పి పెట్టుకొనువాడు బాగుపడడు. చూడు ఎంత శాపం. చూడు,
తన పాపము కప్పిపెట్టుకున్నవాడు బాగుపడడు అంటే నీవు బాగుపడవు అని ఎవరైనా అంటే శాపమే. వాక్యమే నీవు బాగుపడవంటే మరి ఎక్కడ బాగుపడతావు? పాపములు కప్పిపెట్టుకుంటే బాగుపడవు అంటే నీ ఇల్లు బాగుపడవు, నువ్వు బాగుపడదు. మరి బాగుపడే మార్గం ఏంటంటే నెక్స్ట్ వచనములో ఆ పాపమును ఒప్పుకొని ఆ పాపములన్నీ ప్రభువా చాలా పొరపాడయ్యాయి అని ఒప్పుకుని వానిని పరిత్యజించువాడు చూడు, దాన్ని విడిచిపెట్టేవాడు, పరిత్యజించేవాడు, వదిలిపెట్టేవాడు దేవుని దయ పొందును. దేవుని దయ, ఆయన కరుణ పొందే మార్గం ఇది ఒక్కటే, వేరే ఏ షార్ట్ కట్ లేదు. ఇది విడిచిపెడతావో బాగుపడతావు, ఒప్పుకుంటావో బాగుపడతావు. ఇక చెయ్యను దేవా అని మాట ఇస్తావో బాగుపడతావు. కప్పి పెట్టే పని మాత్రం ఈ దేవుని దగ్గరికి నడవదు. ఎందుకంటే నీ మనస్సులో ఉన్న ఆలోచన కూడా దేవునికి తెలుసు. ఆయన చూపు మామూలు చూపు కాదు, ఆయన దృష్టి మామూలు చూపు కాదు. ప్రతి ఒక్కరి సంగతులన్నీ తెలిసిన దేవుడే. రెండు చేతులు మీ గుండె మీద పెట్టండి, అలాగే కళ్ళు మూసుకో. అలాగే కళ్ళు మూసుకొని నువ్వు బాగుపడాలి అని అనుకుంటే నీ పాపములు ఒక్కటి కూడా కప్పిపెట్టవద్దు. అన్ని తెలుసుకున్న దేవుని ముందు నువ్వు ఏం దాచిపెడతావు? ఒక్కటి కూడా దాచిపెట్టలేదు. నువ్వు పాప సంగీతం చేసి ఎన్నాళ్ళైనాయో, నిజంగా నీకు కనివిప్పు కలిగి పాపాలు విడిచిపెట్టాలని ఎప్పుడైనా నీవు నిర్ణయం తీసుకున్నావా? లేదా నేను పాపం ఏం చేయలేదు, నేను పతివ్రతని, నాకేం తెలియదని ఇదన్నీ దాచిపెట్టి కప్పు పెట్టి తిరుగుతున్నావా? నువ్వు బాగుపడవు అని బైబిల్ తెలియజేస్తుంది. ఇది చెప్పింది ఎవరో మనిషి కాదు, దేవుడే. నీకు బాగుపడాలని ఉందా? నీవు ఎదగాలని ఉందా? నీవు నిలబడాలని నీకుందా? ఉంటే మనస్సాక్షిని పరిశీలించుకో. ఈ ప్రపంచములో పాపములు మన్నించువాడు ఎవ్వడూ లేడు, ఆయన ఒక్కడేనమ్మా. ఆయన ఎదుట పాపాలు ఒప్పుకున్న జక్కయ్య బాగుపడ్డాడు, పాపాత్మల స్త్రీ బాగుపడింది, మార్తమ్మ బాగుపడ్డది, యాయిరు బాగుపడ్డాడు, అలాగే ఎంతో మంది సుంకర్లు, మత్తయి బాగుపడ్డాడు. పాపాలు ఒప్పుకోకుండా ఉన్నవాడు చివరికి పొందుకున్న శాపము, శిక్ష నరకమే. తప్పు చేసిన తర్వాత తగ్గించుకోవటం తప్ప అక్కడ గర్వం నడవదు. తప్పు చేసిన వాడికి న్యాయం లేదు. మళ్ళీ మళ్ళీ దేవుణ్ణి వదిలిపెట్టే వాడికి మాటలు లేవు. అందువల్ల మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ఉన్న సమయము దివ్య కారుణ్య గడియ, అనగా ఈటచే పొడిచి తెరవబడిన యేసుక్రీస్తు పరిశుద్ధ హృదయం నుండి ప్రవహించిన ఆ పరిశుద్ధ రక్తం, ఆ జీవజలమే ఆయన కృప, ఆయన కరుణకి, మన పాప మన్నింపుకి మూలాధారం. ఈ కరుణ కృప పాపాత్ములందరిపై ఆయన ప్రవహింపచేసే ఒక కరుణా ప్రవాహ సమయమే మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఉన్న సమయం. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువలో మరణించిన సమయం అదే. ఆ సైనికుడు ఒకడు ఈటచే ఆయన గుండె పొడిచి తెరచిన సమయం అదే. తండ్రి, నీ చేతికి నా ఆత్మను సమర్పిస్తున్నా అని చెప్పి మరణించిన సమయం అదే.
దేవా, ఈ మనుషులు చేసే పాపం ఏంటో తప్పేంటో వారికి తెలియకుండా చేస్తున్నాం. వారిని మన్నించుమని తండ్రి దేవుని దగ్గర ఆయన ప్రార్థించిన సమయం అది. అందువల్ల మీ అమ్మ నాన్న తరపున, మీ పూర్వీకుల తరపున, భార్య భర్త తరపున తరములుగా ఉన్న పాప బంధకాలు, శాప బంధకాలు బాగుపడకుండా మునిగి తేరి ఉంటే మనం ఇప్పుడు దివ్య కారుణ్య జపమాల, ఆయన కరుణ ప్రవాహం నీపైకి రావాలని, ఆయన కృపా ప్రవాహం నీపైకి రావాలని. ఆయన కృప లేకుండా మనం బాగుపడం, ఆయన మన్నించకపోతే బాగుపడం. ప్రభు పాపములు మన్నించుకొని లెక్క పెట్టుకుంటూ ఉంటే ఎవడు బాగుపడతాడు? అందువల్ల మీ చేతులు, మీ మెడలో జపమాల ఉంటే అది తీసి చేతులు పట్టుకోండి. మెడలో జపమాల ఉంటే తీయండి, బ్యాగులో చేతిలో జపమాల ఉంటే బయటికి తీయండి. మనము దివ్య కారుణ్య జపమాల, ఆయన కరుణ, ఆయన కృప, ఆయన పాపం మన్నింపు మనం ఒక్కొక్కరు పొందాలని ఈ కరుణ జపమాల ప్రార్థన నడిపిస్తూ ఉండగా కేవలం నీ దృష్టి ఆ కరుణామయుని వైపు మాత్రమే పెట్టండి. మీ హృదయం ఆయన వైపు మాత్రమే మీరు త్రిప్పండి. ఆయన కరుణలో, యేసయ్యా నా పాపములు మన్నించండి, నీ కృపలో నన్ను కడగండి, నాకు ఈ మధ్యాహ్న సమయం పాప విమోచనం దయచేసి నాకు నీకు మధ్యన ఆటంకాలు తొలగించి ప్రభువా నాకు స్వస్థత ఇవ్వండి అని ప్రార్థిద్దాం. అందరం పాపాలు ఒప్పుకుంటూ ఒక ఉత్తమ మనస్తాప ప్రార్థన భక్తితో చెప్పుకుందాం. సర్వేశ్వర స్వామి దేవర వారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుచున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్క నాటికి ఇటువంటి పాపములు చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునగాక, మీ రాజ్యం వచ్చునగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారి మీతో ఉన్నారు, చిలదు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడును సదాకాలం మహిమ కలుగునుగాక. ఎడమ చేతిని గుండె మీద పెట్టి కుడి చేతిని సప్రసాదం వైపు ఎత్తి పట్టుకుంటూ మన విశ్వాస సంగ్రహ ప్రార్థన. ఒకే ఒక దేవుడే నా ప్రభు, ఆయన ఒక్కడే నా పాపములు మన్నించువాడు, నా రక్షణ ఆయన యందు మాత్రమే ఉంది. కుడి చేతిని అలాగే పూర్తిగా పైకి లేపి ఎడమ చేతిని గుండె మీద పెట్టి విశ్వాసము ప్రకటిస్తాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల, గట్టిగా చెప్పండి, సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇది పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమును పుట్టెను. పోన్తియు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడును. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయే వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడును యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ మొదటి గుర్తులో మీ విచారణలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అందరి మీద దేవుడు తన కృప, తన కరుణ, అందరికీ పాప మన్నింపు, పాపబోధం, పశ్చాత్తాపం దయచేసి అందరి మీద కరుణగా కృపగా ఉండండి అని, ఎవరి మీద శత్రుత్వం పెట్టుకోకుండా, ఎవరు కూడా నశించిపోవాలని కోరుకోకుండా, దేవా అందరూ బాగుపడాలి, అందులో నేను కూడా ఉండాలి అని కోరుకుందాం. అదే దేవుని బిడ్డల మనసు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. సో నా ఈ కుడి వైపున ఉన్నవాళ్ళు మొదటి భాగం చెప్పండి, ఎడమైపునటువంటి స్త్రీలు రెండో భాగం చెప్పి మా మీదను సమస్త మానవాలు కాదు. ఈ విచారణ పేరేంటి? మా విచారణ మీదను దయగా ఉండండి స్వామి అని అందరూ చెప్పండి, సరేనా? మా మీదను, మా విచారణ మీదను దయగా ఉండండి. రెండు చేతులు పైకి లేపండి. పూర్తిగా కొద్దిగా త్యాగక్రియలు చేస్తూ, కొద్దిగా నొప్పులు వేదనలు సహించి పాపాల ప్రాయశ్చిత్తం కోసం బాధ్యత. కుడి వైపున చెప్పండి గట్టిగా, మా మీదను మా విచారణ మీదను దయగా ఉండండి స్వామి. 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 దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా, మా మీదను మా విచారణ మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా, మా మీదను మా విచారణ మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా, మా మీదను మా విచారణ మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా, మా మీదను మా విచారణ మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా, మా మీదను మా విచారణ మీదను దయగా ఉండండి స్వామి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములు ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ఈ విచారణ మీదను దయగా ఉండండి స్వామి. ఆమేన్. ఈ రెండో గుర్తులో మీ ఒక్కొక్కరు మీ ఇంట్లో చనిపోయినటువంటి ఆత్మల మీదను దయగా ఉండండి అని ప్రార్థించండి. ఎందుకు తెలుసా? పూర్వీకులు, అమ్మమ్మ, తాతయ్యలు, తాత ముత్తాతలు, తల్లిదండ్రులు ఇలా ఇంట్లో చనిపోయే వాళ్ళ నుంచి కూడా ఇంటికి శాపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాకు ఒక కుటుంబం తెలుసు. ఆ కుటుంబం వాళ్ళ తాతయ్య ఉపదేశగా పనిచేశాడు ఫాదర్ దగ్గర. ఫాదర్లతో ఏదో గొడవ అయింది, ఏంటో తెలియదు. అయితే నువ్వు ఎలా పూజ చేస్తావో చూస్తాం అని చెప్పి ఫాదర్గా తెలియకుండా పూజా సామాన్లన్నీ కూడా ఒక బస్తలో మూటలు కట్టి ఇంటికి తీసుకుని పోయి కప్పు మీద వేసేసాడు. ఫాదర్ చూస్తే పూజ చేయడానికి అక్కడ పూజా సామాన్లు ఏమీ లేవు. నీ తెలుసా? ఆ ఒక్క శాపం వల్ల 3వ తరములో ఉన్నట్టున్న అతనికి ఇప్పుడు కూడా శాపం నుంచి బయటపడలేదు. ఆ తాత చనిపోయాడు, ఆయన పిల్లలు చనిపోయారు. 3వ తరములో ఉన్నవాడు బాగుపడకుండా నా దగ్గరికి వచ్చాడు. 3వ తరం. బైబిల్లో శాపాలు 3 తరముల వరకు నడుస్తాయి, ఆశీర్వాదము 7 తరముల వరకు ఉంటాయి. అసలు మీకు తెలియదు, మీ తాతయ్య, మీ అమ్మమ్మ, మీ తాత ముత్తాతలు ఫాదర్లతో ఏమైనా గొడవ పట్టుకున్నారా? ఏమైనా ఫాదర్స్ని, ఏమైనా సేవకులను తిట్టారా? ఏమైనా గుడి సొమ్ము ఇంటికి తీసిపోయారా? దొంగతనం చేశారా? ఏదన్నా శాపాలు మోసుకున్న పనులు చేసి వాళ్ళు చచ్చిపోయి ఉంటే ఆ శాపం మీ మీదకి రాకుండా
ప్రభువా మా మీదను చనిపోయిన ఆత్మలందరి మీద దయగా ఉండండి అని మనం ప్రభు సన్నిధిలో ప్రాధేయపడి అడుగుతాం. మీరు స్టార్ట్ చేయండి. మనము మా మీదను చనిపోయిన ఆత్మల మీదను దయగా ఉండండి అని ప్రాధేయపడి, నీ ఇంట్లో ఎంతమంది చనిపోయినారో వారందరినీ గుర్తుపెట్టుకుంటూ మనం ప్రార్థిద్దాం. 2 చేతులు ఇలా చాచి పట్టుకోండి. పైకి కాదు, పక్కకి పట్టుకో. పైకి కాదు, పైకి చేతులు ఎత్తడం చాలా ఈజీ. ఇలా పక్కకు పట్టుకోవటము కొద్ది నొప్పి ఉంటుంది, నీకు తెలిసేది ఒక 5 మినిట్స్ తర్వాత. చెయ్యి ఇలా చాచి పట్టుకోండి, ఫుల్గా కళ్ళు మూసుకో. చనిపోయిన వాళ్ళందరినీ గుర్తుంచుకో మనసులో. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను చనిపోయిన ఆత్మల మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను చనిపోయిన ఆత్మల మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను చనిపోయిన ఆత్మల మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను చనిపోయిన ఆత్మల మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము మా మీదను చనిపోయిన ఆత్మల మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను చనిపోయిన ఆత్మల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను చనిపోయిన ఆత్మల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను చనిపోయిన ఆత్మల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను చనిపోయిన ఆత్మల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను చనిపోయిన ఆత్మల మీదను దయగా ఉండండి స్వామి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములు, ఆత్మలు, దైవత్వము మా పాపముల పరిహారార్థము చనిపోయిన ఆత్మల మీదను దయగా ఉండండి స్వామి. బిళ్ళరా, ఈ 3వ గుర్తులో మీ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థించండి. మీ ఇంట్లో తాగబోతులు ఉండవచ్చు, తిరిగిపోతూ ఉండవచ్చు, తిండిపోతూ ఉండవచ్చు, తప్పుడు వ్యభిచార పనులు కూడా ఉండవచ్చు, మందు తాగే వాళ్ళు, దొంగతనము, దైవభక్తి లేదు, ప్రార్థన లేదు, గుడి లేదు, పాప సంగీతం లేదు, ఇలా సైతానికి సమానమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వారు ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనే ఉంటారు. మీరు గుడికి వస్తారు కానీ వాళ్ళు రాడు. మీకు ప్రే చేయాలని ఉంది కానీ వాడు చేయనీయడు. కపట వేషధారులాగా నామమాత్ర పేరున క్రైస్తవుడు, పనులు, మాటలు, క్రియలు అన్యుల కంటే ఘోరమైనటువంటి జీవితం. అలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే ఒక సైతాన్ ఇంట్లో ఉన్నట్టే. మీరు కొట్టలేరు, తిట్టలేరు, ఏం చేయలేరు. ఎందుకంటే గర్వం, అహంకారం సైతాను పని. దేవుని కృప వారి మీద రావటం తప్ప మారు మనస్సు మనం ఎవరిని బలవంతంగా చేయించలేము. అందువల్ల అందరూ మీరు మోకరించండి. అందరూ మోకరిస్తే కొద్దిగా మోకాళ్ళ నొప్పి వస్తుంది. అదే ఒక త్యాగం చెయ్యకుండా సుఖంగా మీరు ఎవరిని మార్చలేదు. గుర్తుంచుకో, సుఖంగా తిని సుఖంగా పడుకొని మీరు ఎవరిని మార్చలేరు. కష్టపడి త్యాగ క్రియలు చేసి మీరు ప్రే చేస్తేనే మీ ప్రార్థనకి విలువ ఉంది. అందువల్ల అందరూ మోకరించండి. మీకు మోకాళ్ళ నొప్పి ఉంటేనే తప్ప మీరు ఎవ్వరూ కూర్చోవద్దు. మోకరించి 2 చేతులు పైకి లేపి, 2 చేతులు పూర్తిగా పైకి లేపి పట్టుకొని, కుడివైపున ఉన్నవారు మీరు ప్రార్థించినప్పుడు ఎడమవైపు ఉన్నవాళ్ళు మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి అని గొంతెత్తి ప్రార్థించండి. యేసునాథుని శ్రమలు, మరణం ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి స్వామి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము మా ఆత్మ పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ పైకి లేవండి. ప్రియులరా, ఈ 4 గుర్తులో మరి ముఖ్యంగా మన ఈ గ్రామములో మీ ఇంట్లో ఉన్న యువతి యువకుల కోసం ప్రార్థిద్దాం. చదువుకోవటానికి మీరు కష్టపడి కూలి పని చేసి డబ్బు సంపాదించి లోను తీసుకుని వాళ్ళని స్కూల్కి, కాలేజీలకి, ఇంటర్మీడియట్ డిగ్రీలకి పంపిస్తే ఈ పిచ్చి ప్రేమతో, పిచ్చి పనులతో, మొబైల్తో చదవకుండా వారి భవిష్యత్తు పాడు చేస్తూ తాగి తిరిగి అలా చేసి ఎంతో మంది యువతి యువకులు ఉన్నారు. పెళ్లి కాకముందే సంబంధాలు, పెళ్లి కాకముందే కడుపు, పెళ్లి కాకముందే మొబైల్ ఫోన్లో ప్రేమ సంబంధాలు, తాగుడు. ఇది ఒక బాధ. రెండవది, యువతి యువకుల ప్రాబ్లం ఏంటంటే చదువుకున్నా కానీ ఉద్యోగం లేదు. ఇలా లెఫ్ట్ రైట్ ఉద్యోగం లేకుండా తిరిగి 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 భవిష్యత్తు పాడు చేస్తూ ఉన్నవాళ్ళు. మూడోది ఏంటంటే వివాహ సంబంధం సరిగా రావట్లేదు, సంబంధాలు రావట్లేదు. ఇంకా చెడు అలవాట్లు చాలా ఉన్నాయి. అలా యువతి యువకులు పాడైపోయింది అంటే ఒక తరము పోయినట్టే. ఇప్పుడు మీరు గుడికి వస్తున్నారు, మీ పిల్లలు పాడైపోయింది అంటే నెక్స్ట్ తరం గుడికి రారు. మరి మీ సంఘ పరిస్థితి ఏంటి? అది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. మీ పిల్లలు బాగుపడితేనే రాబోయే తరం గుడికి వస్తారు, లేకుంటే మీ సంఘమే పాడిపోతాయి. 2 చేతుల పైకి మరణము ద్వారా మా మీదను మా యువతి యువకుల మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా యువతి యువకుల మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా యువతి యువకుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా యువతి యువకుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా యువతి యువకుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా యువతి యువకుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా యువతి యువకుల మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా యువతి యువకుల మీదను దయగా ఉండండి స్వామి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా యువతి యువకుల మీదను దయగా ఉండండి స్వామి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ చివరి 5వ గుర్తులో గమనించండి, మీ కుటుంబాలలో మన గ్రామాలలో ఎంతో మంది రోగులు ఉన్నారు. ఆరోగ్యం బాగలేక మందు తిని 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 ఆరోగ్యం బాగలేక, చాతపడి మంత్రశక్తుల వల్ల ఆరోగ్యం బాగలేక, రకరకాల కారణాల వల్ల ఆరోగ్యం క్షీణించి క్షయించిపోయి పని చేయలేక, చదవలేక, సరిగా బాధ్యత కలిగిన భర్తగా భార్యగా ఉండలేక, సంసారం చేయలేక, ఇలా నశించిపోతున్న ఎంతో మంది మీ కుటుంబములో, గ్రామాల్లో, సంఘాల్లో ఉన్నారు. అందువల్ల ఈ చివరి గుర్తులు మన అందరం కలిసి మా మీదను రోగులందరి మీదను, అంటే రోగంగా అనారోగ్య అవస్థలో అంటే ఇక్కడ ఉన్న మీరు అనారోగ్య అవస్థలో ఉండే మీ మీద, రోగులందరి మీద దయగా ఉండండి అని మనం కలిసి అన్ని ప్రార్థనలు చెప్పుకుందాం. అందరూ మోకరించండి. మోకరిల్లి కొద్దిగా మోకాలు నొప్పి ఉంటే అది కానుక సమర్పించి మోకరిల్లి 2 చేతులు ఎత్తి పట్టుకుంటూ మనం అందరం కలిసి అన్ని ప్రార్థనలు, నీవు రోగివై ఉంటే నిన్ను సమర్పించుకో, మీ ఇంట్లో ఎవరైనా రోగివై ఉంటే సమర్పించు, మీ ఇంట్లో అందరికీ ఆరోగ్యం బాగుంది అంటే మీ ఊర్లో ఎంతో మంది రోగులై ఉంటారు. ప్రభువు ఉదార మనస్సు కలిగిన వాడే. స్వార్థంగా మనం మన కడుపు, మన ఆరోగ్యం, మన ఇల్లు అని కాదు, అందరి మీద. అందుకే వాక్యం సెలవిస్తుంది, మంచి వాళ్ళ మీద చెడ్డ వాళ్ళ మీద తన వర్షమును కురిపించేవాడే ఆయన. మంచి వాళ్ళ మీద చెడ్డ వాళ్ళ మీద సూర్యుని ఉదయింపజేసేవాడే మన దేవుడు. 2 చేతులు పూర్తిగా పైకి లేపి అందరూ గొంతెత్తి ఆయన పిలుస్తూ మా మీదను రోగులందరి మీద దయగా ఉండండి స్వామి అని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను రోగులందరి మీదను దయగా ఉండండి స్వామి. అందరూ దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోగులందరి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోగులందరి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోగులందరి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోగులందరి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోగులందరి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోగులందరి మీదను దయగా నుండండి స్వామి. యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోగులందరి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోగులందరి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోగులందరి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోగులందరి మీదను దయగా నుండండి స్వామి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవ, మా మీదను రోగులందరి మీదను దయగా ఉండండి స్వామి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవ, మా మీదను రోగులందరి మీదను దయగా ఉండండి స్వామి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవ, మా మీదను రోగులందరి మీదను దయగా ఉండండి స్వామి. ఆమేన్. అందరి పైకి లేచబడండి. అందరి పైకి లేచబడండి. ఇవ్వలారా, గాలి నా వాతావరణాన్ని ఇదేది మీరు పట్టించుకునే అవసరం మీకు లేదు. అది మీ పని కాదు. ఈ గాలిని వాతావరణం చూస్తే మీకేం వచ్చేది లేదు. దేవుడు తప్ప ఇంకొక ఆధారం మనకి లేదు. అందువల్ల ప్రియులారా గమనించండి, మనిషి స్వస్థతకి విడుదలకి ఆధారం ఆయన పరిశుద్ధ రక్తమే. ఆయన పరిశుద్ధ రక్తమే, ఆయన జీవజలమే. ఆ ఈటచే పొడిచి తెరవబడినప్పుడు ఆయన గుండె నుంచి ప్రవహించిన రక్తం ఆ జీవజలం.
ఆ కల్వరిలో యేసుక్రీస్తు మన కోసం ధారపోసినటువంటి ఆ రక్తం. మీరు రోగులు ఇక్కడ ఉంటే, నీకు తలనొప్పి ఉండే, తల సంబంధ రోగాలు ఉంటే, ఆ తలలో ప్రభువా నీ రక్తం ఇప్పుడే చిలకరించండి. ఆమేన్. గుండె జబ్బు కానీ, ఊపిరితిత్తులు కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, ఆంతరిక అవయవాలలో, పేగుల్లో ఆ రక్తం ప్రవహింప చేయండి అని మనం ఇప్పుడు కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నాం. ఎముకల రోగమా, చర్మ రోగమా, లేదా చాతపడి మంత్రశక్తులా, ఇటు ఏమైనా ఉంటాయి. అలాగే మీ బాడీలో మీరు తాయిత్తు గట్టి ఉండే, అంధ్రాలు గట్టి ఉండే, నిమ్మకాయలు పట్టుకున్నారంటే, ఇంట్లో ఏమైనా మంత్రకాలు ఇచ్చి ఏదైనా వస్తువులు, బూడిద కానీ, సామాను కానీ అటువంటి ఏమైనా ఉంటే అది ఏది కూడా మిమ్మల్ని రక్షించేది కాదు. అది ఉంటే మీరు తీసివేయండి, అస్సలు మీరు పట్టుకోకూడదు. 2 చేతులు మీ గుండె మీద పెట్టండి. 2 చేతుల గుండె మీద పెట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. సిలువలో ఆయన నీకోసం ధారపోసిన రక్తం ఉంది. సిలువలో నీకోసం ధారపోసిన జీవజలం ఉంది. ఒక నిమిషం ఆలోచించుకో. మీకు తల సంబంధం రోగాలు ఉంటే, మీ నెత్తిలో, మీ తలలో, బ్రెయిన్లో, బుద్ధిలో, లోపల ఆ రక్తం ప్రవహించాలి. దేవుణ్ణి మనసారా ప్రార్థించు. దేవా, కంటి చూపుకి కానీ, వినికిడి కానీ, బుద్ధి కానీ, ఆలోచన కానీ, బుద్ధి తక్కువ ఉన్నవాళ్ళు కానీ, తలనొప్పి, ఇటువంటి ఏదన్నా రోగాలు ఉంటే ఈ సమయం కన్నీటితో దేవుని అడుగు. దేవా, ఆ రక్తం నా నెత్తి మీద పోయండి, నా చెవుల్లోకి పోయండి, నా కంటిలో పోయండి. నాకు ఈ యొక్క రోగం నుండి ఈ మధ్యాహ్న సమయం నాకు స్వస్థత ఇచ్చి అడగాల. గొంతు నొప్పి సంబంధమైనటువంటి వాళ్ళు ఉండే దానికోసం అడుగు. ఊపిరితిత్తులు ఉండే అక్కడ రక్తం పోయమని అడుగు. కడుపు బాగలేకపోతే కడుపులో ఆ యేసు రక్తం పోయమని అడుగు. నీ ఊపిరితిత్తుల, గుండెనా, ఏదైతే నీకు ఆరోగ్యం బాగలే అక్కడ రక్తం పోయమని అడుగు. ఎముకల, చర్మమా, నీకు తెలుసు. మీ ఇంట్లో ఎవరెవరికి ఆరోగ్యం బాగలేదో, వాళ్ళకి ఏ ఆరోగ్యం బాగలేదో, ఏ అవయవానికి బాగలేదో ఆ అవయవములు యేసు రక్తం పోయండి ప్రభువా అని కన్నీటితో అడుగు. మనం ఇప్పుడు సిలువలో నాకై కాచెను యేసు రక్తము, నన్ను మార్చటానికి, నన్ను విడిపించటానికి ఆయన ధారపోసిన రక్తం యేసయ్యా ఇప్పుడు మా మీద పోయండి అని ఈ ఒక పాట ద్వారా పాడుతూ ఉండగా, మీకు పాట రాకపోవచ్చు కానీ కన్నీటితో, బాధతో దేవుణ్ణి అడుగు. ఈ రాత్రే నీకు స్వస్థత కావాలని, ఇప్పుడే దేవుని స్పర్శ కావాలని, ఆయనను విడిపించాలని. ఎందుకంటే పాతప్పట్లో మంత్రశక్తులకి యేసు రక్తం ముందు స్థానమే లేదు. శాప పాపాలకి యేసు రక్తం ముందు స్థానమే లేదు. ఆయన కృపా కరుణ ముందు పన్ని పాపాలు కడిగివేయబడతాయి. ఆయన గాయపడిన హస్తములో నిన్ను ఆయన దాచుకోవాలని అడుగు. ఎందుకంటే ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత చేకూరుస్తానని యెషయా ద్వారా మాటిచ్చే దేవుడు ఉన్నాడు. ప్రభువా, నీ పంచ గాయాలలో నన్ను దాచుకోండి అడుగు. కన్నీటితో అడుగు. గాయక బృందం ఈ పాట పాడుతూ ఉండగా నీకు తెలిసిన పాట అయితే కలిసి పాట, లేకుంటే కన్నీళ్లు మూసుకొని ఈ రాత్రి స్వస్థత కావాలని, నీ స్పర్శ కావాలని, గాయపడిన హస్తం నాపై ఉంచండి అని కన్నీటితో అడుగు. అడుగు అడుగు దేవుణ్ణి. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. అందరూ సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు
పాపినైన నన్ను మార్చెను యేసు రక్తము. చతుర్వైకి లేపి యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, గట్టిగా అడుగు. ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, గట్టిగా యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. మరొకసారి గొంతెత్తి అడుగు. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. యేసు రక్తము. మరొకసారి గొంతెత్తి అడుగు అందరూ. యేసు రక్తము, చేతులపైకి లేపి ప్రభు యేసు రక్తము, మీ తల మీద, యేసు రక్తము, మీ గుండెలో, ప్రభు యేసు రక్తము, మీ ఊపిరితిత్తులో, యేసు రక్తము, మీ చర్మం మీద, ప్రభు యేసు రక్తము, మీ ఇంటి గుమ్మాల మీద, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, మీ పిల్లల మీద, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. అమూల్యమైన అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. ఈ రెండు చేతులు గుండె మీద పెట్టండి, గుండె మీద పెట్టండి. ప్రభువా గమనించండి, పాపం వలన దేవుని నుంచి దూరమైన నిన్ను నీ పాపములు మన్నించి తండ్రితో సఖ్యపరచిన వాడు ఆయనే. యేసు రక్తం వలనే నీ పాపములు మన్నించబడతాయి. ఆయన వల్ల మాత్రమే నీ తండ్రికి దగ్గర అవుతావు. నీ శాపాలు తొలగించేది యేసు రక్తం వల్ల మాత్రమే. ఎన్ని శాపాలు ఉన్నాయో, పాపాలు ఉన్నాయో, ఆటంకాలు ఉన్నాయో, సైతాన్లు ఉన్నాడో, దెయ్యములు ఉన్నాయో, యేసయ్యా ఇప్పుడే నా పాపములు కడిగి, రోగములు తొలగించి, బంధకాలు తొలగించి నన్ను తండ్రితో సఖ్యపరచండి, దేవునితో సఖ్యపరచండి, వాక్యముతో సఖ్యపరచండి, ఆత్మతో సఖ్యపరచండి. అడుగు దేవుణ్ణి, అడుగు. గుండె మీద చేయబట్టి కన్నీటితో అడుగు. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము. పాడాలి అందరూ. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చను యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము. చతుర్వైకి లేపి యేసు రక్తము గట్టిగా యేసు రక్తము, అందరూ గట్టిగా ప్రభు యేసు రక్తము, చేతులెత్తి గట్టిగా అడుగు. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము.
పిలుపు యేసు రక్తము మీ తల మీద, ప్రభు యేసు రక్తము మీ గుండెలో, యేసు రక్తము ప్రభు యేసు రక్తము మీ ఇంటి గుమ్మాల పైన యేసు రక్తం, యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము, యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము, యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము గుండె మీద చేతులు పెట్టండి, గుండె మీద చేతులు పెట్టండి, కళ్ళు మూసుకుని. బిడ్డలారా, మీ ఇంటికి సమాధానం లేదా, శాంతి లేదా, సఖ్యత లేదా, ఐక్యత లేదా? మీ ఇంట్లో ఏ పాపం వల్ల, ఏ శాపం వల్ల, ఏ దోషం వల్ల గొడవలు, తప్పులు, పాపాలు అన్ని జరుగుతూ ఉన్నాయో ప్రభువా, సమాధానం మాకు దయచేయండి. అవునయ్యా, విడుదల మాకు దయచేయండి, దయచేయండి, స్వస్థత మాకు దయచేయండి, దయచేయండి, మీ కృప మాకు దయచేయండి. దయచేయండి. కన్నీటితో అడుగు ప్రభువా, మాకు నిద్ర పట్టట్లేదు, అవునయ్యా, సమాధానం లేదు, యేసు. సఖ్యత లేదు, అవునయ్యా, ప్రేమ లేదు, లేదయ్యా, ఎన్నెన్నో ఇబ్బందులు మా ఇంట్లో ఉన్నాయ్యా. నీ రక్తం మా ఇంటి గుమ్మాలపై పూసండి ప్రభువా. ఆమేన్. నా భర్త మీద, భార్య మీద ముద్రించండి ప్రభువా. ఆమేన్. పిల్లలపై రక్తం ముద్రించండి ప్రభువా. ఆమేన్. నీ గాయపడిన గుండెలో మా పిల్లల్ని చేర్చుకోండి ప్రభువా. ఆమేన్. నీ కరుణ మాపై ప్రవహింపచేయండి ప్రభువా. ఆమేన్. నీవిక్కడ ఉన్నావని నిమ్ముతున్నామయ్యా. అవునయ్యా, అడుగు, అడుగు దేవుని, అడుగు, అడుగు, అడుగు దేవుని. యేసు. సమాధాన పరచును యేసు రక్తము. సమాధాన పరచును యేసు రక్తము. సమాధాన పరచును యేసు రక్తము. సమాధాన పరచును యేసు రక్తము. సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము. సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము. సమస్యలన్నీ సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము. చదువుకి లేపి పిలువు యేసు రక్తము. యేసు రక్తము. చదువుకి లేపి కొందెత్తి పిలువు యేసు రక్తము. యేసయ్యా. యేసు రక్తము. మా పిల్లల మీద, యేసు రక్తము. మా భర్త భార్య మీద, యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. నా అప్పుల మీద, రోగాల మీద, యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. కొందెత్తి పిలువు యేసు రక్తమా. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. కొందెత్తి పిలువు, కొందెత్తి పిలువు. యేసు రక్తము. కళ్ళు మూసుకుని ప్రభు పిలువు. యేసు రక్తము. యేసు రక్తం జీవజలం. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. యేసు రక్తం
జీవజలమా యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తమా యేసు రక్తము పిలువు, పిలువు, ప్రభు పిలువు. యేసు రక్తము జీవజలమా యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తమా ప్రభు యేసు రక్తము యేసు రక్తమా యేసు రక్తము జీవజలమా యేసు రక్తము యేసు రక్తమా యేసు రక్తమా జీవజలమా యేసు రక్తమా యేసు రక్తమా ప్రభు యేసు రక్తమా చెప్పండి పిలువు. యేసు రక్తమా యేసయ్యా ప్రభు యేసు రక్తమా యేసు 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 రక్తమా ప్రభు యేసు స్తుతించు 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 యేసు రక్తమా ప్రభు యేసు రక్తమా హల్లెలూయా 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 కొందెత్తి పిలువు. చెప్ప దేవుని స్తుతించు. హల్లెలూయా హల్లెలూయా అని పిలువు. యేసు రక్తమా యేసు రక్తమా యేసు రక్తమా ఒక్కొక్కరు పిలువు. పిలువు 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 పిలువు. రక్తం యేసు రక్తం యేసు రక్తం శాపములు బాపు రక్తం యేసు రక్తం పరిశుద్ధ రక్తం నిష్కళంక రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం హల్లెలూయా 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 యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తము ఇప్పుడు వైపు నుండి ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద ముట్టండి దేవా ముట్టండి ముట్టండి దేవా స్పర్శించండి దేవా నామములో స్వస్థత కలుగునుగాక నీ వాక్కులో స్వస్థత కలుగునుగాక నీ రక్తములో విడుదల కలుగునుగాక నీ సిలువలో విడుదల కలుగునుగాక నీ ఆత్మలో స్వస్థత కలుగునుగాక అలాగే కళ్ళు మూసుకున్న నిశ్శబ్దంగా మీ శరీరములో మనస్సులో ఆత్మలో అవయవాలలో దేవుని స్పర్శను పొందుకుంటూ ఆయన సన్నిధిని అనుభవిస్తూ దేవుడు ఒక్కొక్కరిని మాట్లాడే సమయం, స్వస్థపరచు సమయం, నీకు విడుదల ఇచ్చే సమయం, నీకు పశ్చాత్తాపం ఇచ్చే సమయం, నీకు మారు మనసు ఇచ్చే సమయం, నీ శాపాలను పోగొట్టుకున్న సమయం ఇదమ్మా. ఆయన అడుగు, నన్ను ఒక్కసారి ముట్టండి ప్రభువా, నన్ను ఒక్కసారి తాకండి ప్రభువా, ఇంకొక్కసారి పాప జోలికే వెళ్ళండి ప్రభువా, తప్పుడు సంబంధాలకే పోనయ్యా, మందు తాగనే ప్రభువా, ఒక్కసారి ముట్టండి, ఒక్క అనుభవం నాకు తెచ్చింది, నాకు ఒక్క స్వస్థత తెచ్చింది ప్రభువా, ఒక్క విడుదల తెచ్చింది ప్రభువా, ఈ పాప భారం నాకు వద్దయ్యా. అడుగు అడుగు ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం ఘనత ఆరాధన చెల్లిస్తున్నా ప్రభువా. ప్రభువా, నిన్నటి దినాన ఈ రోజున 2 రోజులు ప్రభువా ఎంతో ఓర్పుతో సహనంతో బిడ్డలందరూ కూడా నీ వాక్యం విని నీ స్పర్శ కోసం, స్వస్థత కోసం, విడుదల కోసం ప్రార్థిస్తూ ఉండగా నీ కరుణ కృప కోసం దివ్య కారుణ జపమాల చెప్పి కన్నీటితో ప్రార్థిస్తున్న బిడ్డల పైన ప్రభుని చల్లని చూపును ఉంచుమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ రక్తం ముందు ఏ రోగములు నిలబడదయ్యా, నీ జీవజల ముందు ఏ పాపం నిలబడదయ్యా. నీ కరుణతో నీ పంచగాయాలు బిడ్డలందరూ దాచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రోజు బిడ్డలు స్వస్థత పొంది నీకు సాక్షిగా నిలబడునగాక, విడుదల పొంది నీకు సాక్షిగా నిలబడునగాక. మీ యొక్క గాయముల హస్తం వారిపై ఉంచి
వారికి స్వస్థత దయచేయండి ప్రభువా. ఆమేన్ నీ నామానికి సాక్షిగా వారు నిలబడును గాక. ఆమేన్ నీ వాక్యం ఇచ్చి స్వస్థపరిచిన దేవుడు నీవేనయ్యా. Yes, నీ Lord. ఆత్మను పంపించి విడుదలిచ్చే దేవుడు నీవేనయ్యా. అవునయ్యా నీ నామం ఘనమైనది, గొప్పదయ్యా. అవునయ్యా యేసు నామములో మీకు స్వస్థత కలుగును గాక. ఆమేన్ యేసు వాక్యములో నీకు స్వస్థత కలుగును గాక. ఆమేన్ యేసు శిలువ చెంత బంధకాలు కట్టివేయబడును గాక. ఆమేన్ యేసు పరిశుద్ధ రక్తములో నిన్ను కడిగి శుద్ధి చేయును గాక. ఆమేన్ ఆత్మహత్యలో సైతాన కార్యములు కాలిపోవును గాక. ఆమేన్ రెండు చేతుల పైకి లేవన కదా గట్టి శుద్ధించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా గట్టిగా శుద్ధించు. హల్లెలూయా 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 ఓరా బాబా 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 షందరా బాబా 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 రీకల హందరా బాబా 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 ఓరా బాబా బాబా శబ్దరా బరా కల హందరా ఓందరా బా అబ్బా బాబా 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 జీసస్ 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 హల్లెలూయా 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 రా బాబా బాబా తిరి 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 జీసస్ ప్రియులారా, కాలు పాదం, అది కాలు పాదము, అటువంటి కాలు పాదం అది కాలు, అటువంటి హీల్స్ యాంగిల్ సంబంధమైనటువంటి నొప్పులు, అలాగే ఈ ముళ్ళు గుచ్చుకున్నట్లు, మంట పడుతున్నట్లు, నిలబడలేక, అలాగే కాలిలా మడిచి కూర్చోలేక, అటువంటి ఆ కాలు పాద సంబంధమైనటువంటి నొప్పులతో, వేదనతో, మంటతో, అటువంటి వేదనతో, రొగ్గులతో ఉన్నటువంటి కొంతమందికి ఈ ఆరాధనలో దేవుడు స్వస్థ ఇస్తున్నాడు. అలాగే ఈ కుడి ఈ తొడ, ఈ నడుమ నుంచి కింద వరకు ఈ భాగములో వేదనతో కొద్దిగా బలం తక్కువ ఉండి నడవలేక ఉన్న ఒక స్త్రీకి దేవుడు స్వస్థ ఇస్తున్నాడు. అలాగే ఇంట్లో చనిపోయినటువంటి ఒక మనిషి మీద, ఒక వ్యక్తి మీద ఇంకా కన్నీరుతోనూ బాధతోనూ వేదనతోనూ కుటుంబాన్ని దేవుడు ఓదారుస్తూ ఉన్నాడు. అలాగే ఈ కుడి చేయి అంటే అది చర్మరోగ సంబంధమైనది కావచ్చు, ఇక్కడ కొద్దిగా కాలిపోయినట్లు అలాంటి ఒక వేదనతో చర్మ రోగ సంబంధమైన ఒక వ్యక్తిని దేవుడు స్పర్శిస్తూ ఉన్నాడు. అలాగే ప్రియులారా, ఈ చెస్ట్ ఈ భాగములో ఉన్నటువంటి రోగాలు, ఇటువంటి కొన్ని ఇబ్బందులు, అది ఊపిరితిత్తులు కావచ్చు లేదా బ్రెస్ట్ కావచ్చు, అటువంటి వేదనలో ఉన్నటువంటి కొంతమందికి. అలాగే పిల్లరా, దేవుడు నిజంగా పాపబోధం పశ్చాత్తాపం అనగా ఇంకా పాపం నేను చెయ్యను, పాపం నాకు వద్దు అనేటువంటి ఒక నిజమైన పాపబోధం పశ్చాత్తాపం కలిగిస్తున్నటువంటి కొంతమందిని దేవుడు ఆత్మ ద్వారా స్పర్శిస్తూ ఉన్నాడు. అలాగే ఈ ఈ ఈ చిన్న కడుపు అంటారు, అంటే ఈ బవల్ అంటారు, అటువంటి భాగములో ఈధర్ మీకు వాటి కూడా ఇది కావచ్చు, బ్లాడర్లో ఉన్న స్టోన్స్ కావచ్చు, రాళ్ళు కావచ్చు, అలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి ఒక వ్యక్తికి దేవుడు ఈ అధిక కడుపులో ఉన్నటువంటి, అంటే చిన్న కడుపు అంటారు, బ్లాడర్ అంటారు, అక్కడ ఉన్నటువంటి ఈ సూదితో గుచ్చుతున్నటువంటి వేదన నుంచి ఒక వ్యక్తికి దేవుడు స్వస్థ ఇస్తూ ఉన్నాడు. అలాగే పిల్లరా, ఒక చెవి, అంటే ఐ థింక్ ఇట్స్ లెఫ్ట్ అనుకుంటున్నాను, చుక్కది వినికిడి తక్కువ ఉంటుంది, ఇలాగ పస్సు వస్తుంది, అటువంటి రోగం నుంచి ఒక వ్యక్తికి దేవుడు స్వస్థ ఇస్తూ ఉన్నారు. ఇలా ఒక రకరకాల స్పర్శ, రకరకాల స్వస్థతను, అలాగే మనశ్శాంతి, మనస్సమాధానము. అలాగే ఒక వ్యక్తికి ఈ మొక్కు ఇక్కడి నుంచి ఇక్కడ ఈ మొక్కు ఆ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్కి ఉన్నటువంటి వేదన, ఇటువంటి దేవుడు నాకు చాలా రకరకాల స్వస్థతలు చూపిస్తూ ఉన్నాడు. అలాగే ఒక వ్యక్తికి ఇలా ఈ చేయి దీని ఏమంటారు నాకు తెలియదు, ఈ భాగములో, అంటే అది ఎముకల సంబంధం, నీకు ఒక బరువు ఎత్తటానికి, ఒక గట్టిగా పని చేయటానికి, ఏదైనా గట్టిగా పట్టుకోవటానికి వీలు కావటం. ఎందుకంటే ఈ రిస్ట్ నుంచి ఈ ఫింగర్ వరకు ఉన్న ఈ మధ్యలో ఉన్న ఎముకలకు ఉన్నటువంటి కొన్ని వేదన,
ఇటువంటి రకరకాల రోగములు, రకరకాల ఇబ్బందుల నుంచి దేవుడు స్వస్థ ఇస్తున్నాడు మీకు చాలా మందికి. ఇప్పుడు ఒకసారి గట్టిగా దేవునికి మనం చప్పట్లు కొడుతూ థ్యాంక్స్ ఎలా చేస్తామా? గట్టిగా మనం థ్యాంక్స్ చేస్తామా పిల్లరా? చాలా మందికి ఆ స్పర్శ ఉంది. చాలా మందికి దేవుడు తన స్పర్శ ఇస్తూ ఉన్నాడు, స్వస్థ ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు పేరున చెప్పడానికి మనకు సమయం లేదు కాబట్టి నేను ఒక చిన్న విషయం చెప్తా. మీరు వచ్చినప్పుడు ఎలాంటి రోగాలతో, నొప్పితో, వేదనతో వచ్చావో అది ఇప్పుడు ఉందా లేదా అని ఒకసారి కాళ్ళు చేతులు పైకి లేతి ఒక అడుగు వేసి వంకి, ఎక్కడైతే నీ రోగంతో వచ్చావో వేదనతో వచ్చావో అది ఇప్పుడు ఉందా లేదా అని చెక్ చేయండి. ఈ తల నుండి కాలు వరకు ఎక్కడ ఏ రోగం, ఏ వేదన, ఏ వ్యాధితో వచ్చావో ఇప్పుడు ఉందా లేదా. నడునొప్పి ఉండే ఒకసారి వంగి చూడండి. కాలు అయితే ఒక కాలు ముందు వెనకాల ఎడికి చూడండి. చెయ్యి అయితే చెక్ చేయండి. వేదన ఉందా, వేదన పోయిందా ఒక్కసారి చెక్ చేయండి. ఎందుకంటే దేవుడు చాలా మందిని స్పర్శించారు. నాకు ఈ తెలుగు శరీర అవయవాల పేరు రాదు, అందుకే నేను అలా జస్ట్ ఫాస్ట్ చెప్పేశాను. ఒకసారి చెక్ చేయి. దేవుడు సజీవుడై ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా స్వస్థ ఇస్తాడు. చెక్ చేశారా? చెక్ చేసినా కూర్చోండి. చెక్ చేసినా కూర్చోండి. మీరు త్వరగా కూర్చోండి. చెక్ చేసినా కూర్చోండి. అందరూ కూర్చోండి. ప్రియులారా, ఇదిగో ఒక్కసారి చూడండి. ఈ ఆరాధనలో దేవుడు నన్ను తాగాడు, నాకు స్వస్థత కలిగింది, ఇప్పుడు నెమ్మది కలిగింది, ఇప్పుడు మంచిగా ఉన్నాను, నాకు ఒక విడుదల కలిగింది, ప్రశాంతంగా ఉన్నాను అని ఆ అనుభూతి పొందిన వారు మాత్రం అక్కడ కూర్చొని మీ కుడి చేతిని పైకి లేపండి. ఈ అనుభవం పొందినవారు, స్వస్థత నాకు కలిగింది, అనుభవం కలిగింది, మార్పు వచ్చింది అని అనుభూతి కలిగిన వారు మాత్రం కూర్చొని మీ కుడి చేతిని పైకి లేపండి. అలా ఊపండి మీ చేతులు ఒకసారి. ఇదిగో చూడు, ఇంతమంది ఉన్నారు చూడు. ఇలా ఊపండి. చూడు, చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంతమంది దీనికి సాక్షులే. అది గట్టి చెప్పలు కొడతా దేవునికి, గట్టి చెప్పలు కొడదా. ప్రియులారా, ఈ సాక్ష్యం చెప్పే టైం మనకు లేదు. అందువల్ల మీరు పొందుకున్న స్వస్థత మీ ఉపదేశ మాస్టర్కి చెప్పండి, లేదా మీ విచారణ గురువు ఫాదర్ సంతోష్కి చెప్పండి. తర్వాత మనకి ఇప్పుడు టైం లేదు. కానీ ఈ చేతులు ఎత్తి మీరు దాదాపు ఒక 30-40 మంది ఉన్నారు. మీరు అంతమంది ఉన్నారు స్వస్థ పొందుకున్న వాళ్ళు. కొంతమందికి ఆ స్వస్థత ఇప్పుడు మీకు తెలియదు, కానీ మీరు ఇంటికి వెళ్తూ ఉండగా, రాత్రి పడుకున్నప్పుడు, రేపు మంచి నుంచి లేచినప్పుడు, అరే నాకు ఇది లేదే, అది పోయింది, ఇప్పుడు మంచిగా ఉన్నాని అని మీకు తర్వాత అనిపిస్తుంది. కొంతమందికి ఇప్పుడు సిగ్గు, భయం, ఎవరేమనుకుంటారో అని. ఇంటికి పోయినాక మీకు తెలుస్తుంది. అలా స్వస్థ పొందుకున్నప్పుడు ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలా? ఎవరికి? మీరు ఉపదేశ మాస్టర్కి చెప్పండి. ఇదిగో బెన్నెఫార్ వచ్చి ఆ కోట నడిపించారు కదా, నాకు ఆ రోజు నుంచి నాకు ఈ రోగం ఇప్పుడు లేదు. లేదా సంతోష్ ఫాదర్ గారికి మీరు ఈ సాక్ష్యం చెప్పాలి. అలా సాక్ష్యం చెప్పటమే దేవునికి మహిమ. దగ్గర స్వస్థ ఇచ్చేవాడు బెన్నీ ఫాదర్ కాదు, ఎవరు? దేవుడే ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ మోకరించండి. మనం ఆరాధన గానం పడుకుంటూ మనం దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతూ ఉన్నాం. పరిశుద్ధ బలిభోజతో మనం ఈ యొక్క కూటాలు ముగించబోతూ ఉన్నాం. అందరూ మోకరించి మహోన్నతుడా, అందరూ మోకాళ్ళు అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. నీ వంటి
లేదు. ఆరాధన గానం కలిసి పడదాం. ప్రభు నీకు వందనములు, ఆరాధన ప్రభు. ఆరాధనా ఆరాధనా యేసయ్య ఆరాధనా. అందరూ ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుని 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 ఆరాధనా. చేతులు జోడించి శరములు వంచి సప్రసాద ఆశీర్వాదం స్వీకరిద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి స్వస్థతను విడుదలను ఇచ్చి సదా సర్వదా కాచి కాపాడునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. ఇలా సంతాన వరము లేదు అని బాధపడుతున్నటువంటి ఒక స్త్రీకి, ఆమె కొద్దిగా లావుగా ఉంది. ఒక స్త్రీకి దేవుడు ఈ ఆరాధనలో సంతాన వరము గర్భఫలం ఇచ్చి దీవిస్తూ ఉన్నాడు. మీకు త్వరలోనే దేవుడు తెలియజేస్తారు ఆ విషయాన్ని. అందరూ కూర్చోండి. పరిశుద్ధ బలి పూజ కోసం సిద్ధపడండి. పూజ పెట్టించే వాళ్ళైనా, సిస్టర్స్ అయినా, ఉపదేశ మాస్టర్లు అయినా త్వరగానే పరిశుద్ధ బలి పూజ అర్పించుట